శ్రీనివాసన్ గారు డైలాగ్స్, కోటి గారి మ్యూజిక్. సో ఈ సినిమాలో ప్రధానమైన అంశం ఏంటంటే ఒక కుర్రవాడు బాగా సంపాదించి ఎలాంటి సమస్యలైనా తీర్చగలిగేవాడు, చుట్టూ ఉండే సమస్యలు ఏంటి అన్న దాని మీద ఒక చిన్న వినోదాత్మకంగా తీస్తున్న సినిమా ఇది. మనిషి అన్నవాడికి ప్రేమ కావాలి. ఆబ్వియస్గా ప్రేమలో పడితే మళ్ళీ అలాంటి వాడు ఏమవుతాడు, ఎలా తన ప్రేమను సాధించుకున్నాడు అన్న ఒక చిన్న అంశంపై చేస్తున్న సినిమా ఇది. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలాగా ఒక సినిమా తయారు చేద్దామనే ఉద్దేశంతో మొదలెట్టిన ప్రాజెక్ట్ ఇది. ఇది సోషియో ఫ్యాంటసీ, ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. ఇంకా ఇందులో కొంత దేవతా మూర్తుల పాత్రలు కూడా వస్తాయి ఇందులో. సో బేసికలీ 100% ఎంటర్టైన్మెంట్. దీనికి సాలూరి వారి అబ్బాయి హీరో, ఇద్దరు హీరోయిన్లు, ఇంకా చాలామంది పాత్రలు, నరేష్ గారు, నేను, ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్లో సగం పైచీలకు మంది ఇందులో వివిధ పాత్రలు ధరిస్తున్నారు. బేసిక్గా ఫస్ట్ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు ఇది అంటే నేను ముందే క్లియర్గా చెప్పాను, ఇది ఏమాత్రం నచ్చకపోయినా నేను మొహమాటం లేకుండా చెప్పేస్తానని. కానీ విన్నాక దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్కి భిన్నమైన ఒక కథగా నేను భావించాను. మొట్టమొదటిసారిగా మాటలు అందిస్తున్న డాక్టర్ శ్రీనివాసన్, మా అన్నగారు అబ్బాయి రవి వేగరాజు. సో అన్నదమ్ముల అనుబంధంతో తయారవుతున్న సినిమా. ఈ రోజుల్లో 2 రకాల సినిమాలు వస్తున్నాయి. మంచి టేస్ట్తో తీసిన సినిమాలు, కమర్షియల్గా చేయాలనుకుని వచ్చిన నిర్మాతలు, 2 సినిమాలు. అయితే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే నిర్మాత కానీ, దర్శకులు కానీ, నిర్మాత కానీ ఒక మంచి టేస్ట్తో ఒక కమర్షియల్ ఫిల్మ్ తీసి సినిమా ఆడాలి. ఈ రోజున సినిమా రెవెన్యూ రావాలి, ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ రావాలి. ఆ రెండిటికి ఒక మంచి ఆన్సర్ ఈ సినిమా. మంచి కమర్షియల్ వాల్యూస్తో, ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమా చేయడం ఈ సినిమా యొక్క ఇంపార్టెన్స్. ఇందాక భరణి గారు చెప్పినట్టు సోషియో ఫ్యాంటసీ ఎప్పుడు కూడా మినిమం గ్యారంటీ. ఎప్పుడు కూడా మన తెలుగులో ప్రత్యేకంగా సోషియో ఫ్యాంటసీస్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ శ్రీరామ్ గారు చెప్పినప్పుడు నాకు నచ్చింది ఏంటంటే అసలు ఎవరు ఊహించని కొత్త కోణంలో ఇది ఒక సోషియో ఫ్యాంటసీ. మంచి సినిమా అతనికి పడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి ఫిలింలో, మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలింలో అతనికి ఈ యొక్క మరొక అవకాశం రావడం అనేది మంచిది. ఖచ్చితంగా హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ వన్స్ అగైన్ నా నమ్మకం. ఐ విష్ వన్స్ అండ్ ఆల్ మా రైటర్ గారు కానీ, శ్రీనివాస్ గారు, నిర్మాత గారు చాలా టేస్ట్తో వారు కూడా ఈ సినిమా చేయాలని ముందుకు వచ్చారు. అందరూ తనికెల భరణి గారు దీనికి బేసిక్గా మూలంగా ఫస్ట్ నుంచి కూడా వారు టోటల్ దీనికి ఒక బ్యాక్ బోన్ నిలబడి వారు కూడా దీనికి ఉన్నారు. మంచి యూనిట్ ప్రతి ఒక్కరు కూడా, మోహన్ మిత్ర గారు అందరూ మా వాళ్ళు. ఇంకొకటి ఈ సంవత్సరం ఒక మంచి ఫిలింని మరొక్కసారి ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో కూడిన సోషియల్ ఫ్యాంటసీని ఆడియన్స్ వెల్కమ్ చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ శ్రీనివాసన్ గారు మాకు డైలాగ్స్ రాయటం, ఎల్బి శ్రీరామ్ గారు ఒప్పుకోవటం, కమెడియన్సే కాకుండా మాకు హీరోగా రాజీవ్ దొరకటం అదొక అదృష్టం. నవంబర్ 29వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 1కి సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాం. దీని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవుతాయని నేను భావిస్తున్నాను. చేసింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్ మీద ఓరి దేవుడోయ్ ఈరోజు ఓపెనింగ్ జరిగింది. చాలా మంచి సబ్జెక్ట్. ముఖ్యంగా నా మీద నమ్మకం పెట్టి రవి గారు, శ్రీరామ్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తప్పకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ డౌన్ చేయకుండా వాళ్ళు అనుకున్నట్టు చేసి ఒక మంచి సినిమా. చాలా తక్కువ వస్తాయండి ఇటువంటి సినిమాలు. సో ఇటువంటి సినిమా నాకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. డాడీ మ్యూజిక్ ఎట్లాగో, సో ఆ మ్యూజిక్ గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. మీ అందరు సపోర్ట్ చేస్తారని, మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I would like to say thanks to Ravi sir, Madhuri ma'am, Shri Ram sir who gave me a golden opportunity. First of all, I would like to thanks Shri Ram sir who had given us really good opportunity to work with, and he had made one short film. I've seen that, sir, and came out very beautiful. I think you've won such a few awards also for that, and
Then again, he had come with a new concept, which is Odi Debuday, and we all are very looking forward to that, of course. So to put that maybe into reality, Ravi sir and Madhuri ma'am helped him, and would like to thank Ravi sir as well and Madhuri ma'am as well, Mr. Harish sir as well, and my co-star Rajiv, of course, and the music director Koti sir. Sir, this is, I think, first time would be there with you, and lovely, looking forward to it. My previous colleague Naresh Babu, of course, and looking forward to work with everyone, entire team I would like to thank.